హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కొత్త ఫంక్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న సామాజిక భద్రతా ఫంక్షన్లకు సంబంధించి జూలై 1వ తారీఖున అమౌంట్లు అనేటువంటివి అయితే పంపిణీ కూడా చేపించారు. సో ఇదే నేపథ్యంలో 50 సంవత్సరాల వరకే ఫంక్షన్స్ అనేటువంటివి కూడా ఇస్తామంటూ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చారు. కాబట్టి సో ఇకపోతే మనకు ఈ యొక్క 50 సంవత్సరాల వారి ఫిక్షన్స్‌కి సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే మీరు ఎక్కడికి వెళ్లి అప్లై అనేటువంటిది చేసుకోవాలి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి కావాలి, ఏ అర్హతలు అనేటువంటివి ఉండాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి శుభవార్తను అయితే ప్రకటించింది. సో మనకు తాజాగా పెన్షన్లు అనేటువంటి వాటిని పెంచి సామాజిక భద్రతా పెన్షన్స్ అందరికీ కూడా పంపిణీ అయ్యేటువంటిది అయితే చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా. ఓకేనా? సో ఇకపోతే మరొక శుభవార్త ఏమిటి అంటే 50 సంవత్సరాల వారికే పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టి సో అయితే మీరు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది పొందాలి అంటే ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా మనకు ఈ పెన్షన్స్కి సంబంధించి అయితే అప్లై అనేటువంటిది అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మనకు ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయం దగ్గరకు వెళ్ళి మీరు ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి అయితే అప్లై అనేటువంటిది అయితే చేసుకోవాలి. ఎప్పుడు మనకు ఈ యొక్క అప్లై చేసుకోమని ఆర్డర్స్ అనేటువంటిది విడుదల చేశాక అప్లై అనేటువంటిది అయితే చేసుకోవాలి. సో వెబ్సైట్లో కూడా మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి లింక్ అనేటువంటిది అవైలబుల్లోకి అయితే ఉంటుంది. సో మనకు రిలీజ్ చేశాక సో అక్కడ కూడా మీరు వెళ్ళైతే అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు వెబ్సైట్లో కూడా వెళ్ళి. ఓకేనా? సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి అంటే కంపల్సరీగా మనకు ఆధార్ కార్డు అనేటువంటిది కలిగి ఉండాలి. సో ఇకపోతే రేషన్ కార్డు విషయం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు మనకి ఇంకా కూడా పంపిణీ అనేటువంటిది చేయలేదు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇకపోతే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ అనేటువంటి వెరిఫికేషన్ చేసి పంపిణీ చేశాక మీరు ఏ పథకానికైనా అప్లై అనేటువంటిది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక మనకు రేషన్ కార్డు అనేటువంటిది వచ్చిన తర్వాత మీరు అప్లై అనేటువంటిది చేసుకోవాలి దీనికి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ హ్యాండిక్యాప్డ్స్ అయి ఉంటే సదరన్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే అవుతుంది దీనికి. సో ఈ విధంగా మనకు ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే మనకు తీసుకువెళ్ళాలి అప్లై అనేటువంటిది అయితే చేసుకునేటప్పుడు మీరు అందరూ కూడా 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో ఇకపోతే మనకు దీనికి సంబంధించి అమౌంట్స్ అనేటువంటిది ఏ విధంగా అయితే ఇస్తారని తెలుసుకున్నట్లయితే గతంలో మనకు జూలై 1వ తారీఖున ఎంత మేరకు ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు ఎంత మేరకు పెంచారో సో అంతవరకే మనకు అమౌంట్లు అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు. సో మనకు వృద్ధులకు చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు అయితే పంపిణీ చేశారు. అలాగే మనకు వికలాంగులకు చూసుకుంటే 6,000 రూపాయలు అయితే పంపిణీ చేశారు. సో పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు అయితే పంపిణీ చేశారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు చూసుకుంటే మనకు 10,000 రూపాయలు అయితే పంపిణీ అనేటువంటిది చేశారన్నమాట. ఓకేనా? సో ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది ఈ విధంగా అయితే మనకు ఇంత అమౌంట్లే ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారు మనకందరికీ కూడా కొత్త పెన్షన్లు అనేటువంటివి ఏపీ రాష్ట్రంలో. సో ఇకపోతే మనకి ఈ పెన్షన్స్ అనేటువంటిది ఓన్లీ బీసీ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే అయితే వర్తిస్తాయి అన్నమాట. సో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు మేనిఫెస్టోలో అయితే ఈ విధంగానైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది అవైలబుల్లోకి వచ్చాక ప్రతి ఒక్కరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై అనేటువంటిది చేసుకోండి. సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కమెంట్ చేసి అయితే అడగండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.